ఐ లవ్ యూ చెప్పినంత మాత్రాన వాళ్ళ మధ్యలో ప్రేమ ఉన్నట్టు లేదంటే ప్రేమ లేనట్టేనని ఎవరు చెప్పారు నీకు? అవునా, టీవీలో చూశాను. అబ్బాయి ఐ లవ్ యూ అంటే అమ్మాయి ఐ లవ్ యూ టూ అనాలి కదా, అందుకే అడిగాను. సరేలే, ఏదైతే ఈ రోజు నా వ్లాగ్ లో మంచి కంటెంట్ దొరికింది, అది చాలు నాకు. పెద్దమ్మా, ఇప్పుడు ఇద్దరిలో ఎవరు గెలిచారో మీరే చెప్పాలి. నా దృష్టిలో అయితే ఇద్దరూ గెలిచారు. ఒకరి మీద ఒకరికి విపరీతమైన ప్రేమ కనిపిస్తుంది. ఒకరిని ఒకరు చెయ్యి వదలకుండా మోకాళ్ల మీద కూర్చొని ఎంత చక్కగా ప్రేమ చెప్పుకున్నారు. భార్యాభర్తలంటే మీ ఇద్దర్లానే ఉండాలి. అపురూపమైన జంటని ఆ భగవంతుడు ముడివేశాడు. వీళ్ళిద్దరికీ నా దిష్టే తగిలేలా ఉంది. మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే సాక్షాత్తు శ్రీహరి శ్రీలక్ష్మిలాగే ఉన్నారు. మీరిలాగే 100 ఏళ్ళు ఒకరి చెయ్యి ఒకరు వదలకుండా సంతోషంగా ఉండాలి. థ్యాంక్స్ అత్తయ్య. మేమిద్దరం ఇలా సంతోషంగా ఉన్నామంటే దానికి మీలాంటి మంచి మనుషులు ఆశీర్వదించడమే కారణం అనుకుంటాను. అవునమ్మా, మన చుట్టుపక్కల వాళ్ళంతా శివపార్వతుల్లా, రాముడు సీతలాగా సంతోషంగా ఉన్నప్పుడు మేం కూడా వాళ్ళని చూసే కదా నేర్చుకోవాలి. అది మీ గొప్పతనం. నిజానికి మీరిద్దరూ కలిసుండటం కంటే విడగొట్టడానికే ఎక్కువ ప్రయత్నాలు జరిగాయి. మీ మధ్య కల్లోలం సృష్టించటానికి మీ చుట్టూ ఎంతమంది ఉన్నా మీరు సహనం కోల్పోకుండా ఒకరి మీద ఒకరు నమ్మకంతో నిలబడ్డారు. దానికి ఫుల్ క్రెడిట్ మీకే ఇవ్వాలి. చూసారా పిల్లలు, మన లక్ష్మి హరిలాగానే మీరు కూడా పెళ్లి చేసుకున్నాక ప్రేమ ఆప్యాయత కలిగి ఉండాలి. వాళ్ళని చూసి మీరు కూడా నేర్చుకుంటారనే ఈ సెటప్ అంతా ఏర్పాటు చేశాను. లక్ష్మీ హరిలు చిన్నపిల్లలకు మాత్రమే కాదు, భార్యాభర్తలంటే ఎలా ఉండాలో ఎంత వయసొచ్చిన వారికైనా ఆదర్శంగా చూపించగలిగే జంట వీళ్ళు. పెళ్ళై 30-40 సంవత్సరాలైనా ఇలా ఒకరికొకరు ఇంత ప్రేమాప్యాయతలతో ఉండడం నేను చూడలేదు. కానీ వీళ్ళు మాత్రం అతి తక్కువ టైంలోనే ఒకరికొకరు బాగా అర్థం చేసుకొని తమ దాంపత్య జీవితాన్ని అద్భుతంగా మలుచుకున్నారు. వీళ్ళని దూరం చేయాలనుకున్న వాళ్ళకి వీళ్ళ మధ్య ప్రేమను చూసి జీవితం మీద విరక్తి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అలా ఉన్నారు వీళ్ళిద్దరూ. మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమన్నయ్య గారు. ఎన్ని అగ్ని పరీక్షలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా అన్నిట్లో ఒకరికి ఒకరు తోడుగా నిలబడి అడుగు ముందుకు వేశారంటే వీళ్ల మధ్య ఉన్న ప్రేమ నమ్మకమే కారణం. వీళ్ళిద్దరిని చూస్తుంటే ఇలాంటి కూతురు కొడుకు మా ఇంట్లో కూడా ఉంటే మా ఇల్లు కూడా ఎంత సంతోషంగా ఉండేదో అనిపిస్తుంది. వీళ్ళింత మంచి జంట అనిపించుకోవడానికి కేవలం వాళ్ళ మధ్య వాళ్లలో వాళ్లకున్న ప్రేమ నమ్మకం మాత్రమే కాదమ్మా, ఎదుటివారిని ఎలా గౌరవించాలి, ఎంత ప్రేమించాలనేదే ఓ పెద్ద కారణం. అపకారులకు కూడా ఉపకారం చేయాలంటారు. అది వీళ్ళు ఎప్పుడూ అలవాటు చేసుకున్నారు. వాళ్ల మీద ఎంత ద్వేషం చూపించినా వాళ్ళు మాత్రం ప్రేమనే చూపిస్తారు. ఇదే కదా వాళ్ళ స్పెషాలిటీ. చాలు మామయ్య, అందరూ కలిసి మమ్మల్ని మునిగి చెట్టు ఎక్కించకండి. అయ్యో అత్తయ్య, మునగ చెట్టు మీద ఇంకా ఎక్కలేదు కదా. ఎక్కలేదు కాబట్టి ఇంకా ఇక్కడే ఉన్నాం. లేకపోతే మా ఇద్దరిని మీ అందరూ కలిసి పైన చివరి కొమ్మ మీద కూర్చోబెట్టేవాళ్ళు. హరి, మేమేదో ఊహించుకొని చెప్పలేదు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నదే చెప్పాం. అన్నట్టు మీ ఇద్దరికి నేనొక గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్టా? ఏంటత్తయ్య అది? గిఫ్ట్ ఏంటో చెప్తాను కానీ ఊరికే ఇవ్వను.
వదలవే. అందరూ అక్కడుంటే నువ్వు మాత్రం కిచెన్లో ఏం చేస్తున్నావే? నేను అక్కడుండి ఏం చేశాననేది ముఖ్యం కాదమ్మా. నేను చేసిన పని వల్ల మనకి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందనేదే ముఖ్యం. నువ్వు చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. ఏమంటున్నావే? ఈ మధ్య నువ్వు చెప్పేది ఏది నాకు అర్థం కావడం లేదు. కాస్త అర్థమయ్యేలా చెప్తావా? ముందే చెప్పేస్తే తర్వాత చూడ్డానికి మజా ఉండదమ్మా. కాసేపు ఆగితే నువ్వే చూస్తావుగా. అయ్యో, అంతసేపు వెయిట్ చేయడం నా వల్ల కాదే. సినిమాలో ఏం జరుగుతుందో చెప్పకపోయినా పర్వాలేదు, కానీ కనీసం ట్రైలర్ ఉంటుంది కదా, అదైనా చెప్పు. ట్రైలర్ అన్నావు కదా, చెప్తాను. నేను చేసిన ప్లాన్లో లక్ష్మి బాధపడ్డం పక్కా. నువ్వు చెప్పేది బానే ఉంది, కానీ ఆ తర్వాత నువ్వు అనుకున్నది జరగకపోతే నువ్వు చేసిన ప్లాన్ అంతా వృధా అవుతుంది కదే. అప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది. ఛాన్సే లేదమ్మా. నా ప్లాన్ ఇప్పుడు ఫ్లాప్ అవ్వదు. అలాంటి ప్లాన్ వేశాను. నువ్వు చూస్తూ ఉండు, అక్కడ జరుగుతుంది చూసి మనం ఎంజాయ్ చేయాలి. త్రిపుర, ఏం ప్లాన్ చేసావో చెప్పవే. నేనంతసేపు ఆగలేను. కొంపతీసి లక్ష్మి చేసిన వంటల్ని పాడు చేసావా? అమ్మా, నువ్వెక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా కిందికి వెళ్ళి అందరితో పాటు ఎంజాయ్ చేయి. తర్వాత ఏం జరుగుతుందో చూసి నువ్వు నేను ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? అయ్యో, అక్కడ జరుగుతున్న డ్రామాని చూడలేకే నిన్ను తీసుకెళ్దామని వచ్చాను. నువ్వక్కడ లేకపోతే గిరిజకి మన మీద అనుమానం వస్తుందే. నా మీద అనుమానం వచ్చినా నేను అక్కడికి రాలేను. అది చూడలేకే అందరికీ తలనొప్పి అని అబద్ధం చెప్పి ఇక్కడ రూమ్లో ఉన్నాను. ప్లీజ్ అమ్మా, నువ్వెళ్ళు. ఏంటి పెద్దమ్మా, చేతిలో గిఫ్ట్ పట్టుకొని ఇవ్వను అంటున్నారు? అయ్యో, నేను ఇవ్వనని చెప్పట్లేదురా. ఇంత ఈజీగా ఇస్తే ఏం బాగుంటుంది అంటున్నాను. ఒక చిన్న ఆట ఆడించాలి, అందులో గెలిచిన వాళ్ళకి ఈ గిఫ్ట్. హే, నేను ఆడతాను. అయ్యో అమ్మో, ఇది నువ్వు ఆడే ఆట కాదు. మీ అత్తయ్య మామయ్య కోసం స్పెషల్గా ఆడిస్తున్న చిన్న గేమ్. ఏంటా గేమ్ పెద్దమ్మా? ఆల్రెడీ పెళ్లిలోనే ఆడుంటారు. అప్పుడు చూడటానికి నన్ను సునందని మీ అమ్మ పెళ్లికి పిలవలేదు కదా.